మత్తయి సువార్త 4:17. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా హృదయాల్లో నీ కార్యాన్ని జరిగించండి. నీ ఆత్మ కార్యాన్ని మాలో జరిగించి దేవా, మమ్మలను మీరు దీవించండి, ఫలింపజేయండి, ఆశీర్వదించండి. దుష్టుడికి ఎక్కడ చోటు లేకుండా కొట్టివేయండి. ప్రతి ఒక్కరు వింటుండగా వారి హృదయాల్లో నువ్వు కార్యించి వినుబుద్ధివు గ్రహింపు జ్ఞానాన్ని ఇచ్చి నీ కార్యాలతో నీ కృపలతో నైనా నీ బిడ్డలకు మేలు దేవుని ఆశీర్వాదాన్ని మీరు దయచేయమని, నీ కార్యాన్ని జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు పరలోక రాజ్యాన్ని గురించి మీతో మాట్లాడుతున్నాను. దేని గురించి అండి? పరలోక రాజ్యం. నా ప్రియులారా, పరలోక రాజ్యం అనేది ఎక్కడుంటుంది? మీకు తెలిసినంత వరకు పరలోక రాజ్యం ఎక్కడుంటుంది? ఇట్లా అడిగాడంటే ఏదో ఉంది దీనిలో మొదలబ్బు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు మీరు తెలివిగా. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎక్కడుండిద్ది? గట్టిగా చెప్పాలి. పరలోక రాజ్యం ఎక్కడుండిద్ది? దేవుని దగ్గర ఉండిద్దా? దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడు? తెలిసింది చెప్పండి. పరలోక రాజ్యం ఎక్కడ ఉండిద్ది అంటే దేవుని దగ్గర అన్నారు. దేవుడు ఎక్కడ ఉంటాడంటే పరలోక రాజ్యం. హల్లెలూయా. మీ పాండిత్యం బాగా ఉంది. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎక్కడుండిద్ది ఏమండి? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పరలోక పట్టణం వేరు, పరలోక రాజ్యం వేరు. హల్లెలూయా. అర్థమైందమ్మా? పరలోక పట్టణం వేరు, పరలోక రాజ్యం. రాజ్యం అనేది ఏంటి? పరిపాలనకు సంబంధించింది. హల్లెలూయా. అవును కదండి. రాజ్యం అనేది ఏంటిది? పరిపాలనకు సంబంధించింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పరలోకపు నివాసి. ఏమండి? ఆ పరలోకపు పట్టణములో ఆయన ఉంటాడు. మీకు అర్థం అవ్వాలి, క్లారిటీగా చెప్పాలి మీరు. పరలోక పట్టణం ఉంది, అది ఆకాశ మహాకాశాల పైన ఉన్నది. ఆకాశ మహాకాశాల పైన ఉత్తర దిక్కున సభాపర్వతం ఉన్నది. హల్లెలూయా. చూడండి, అది దేవుడు నివసించే పట్టణము. ప్రియులారా, దేవుడు నివసించే పట్టణము అది. దేవాతి దేవదూతలు, కోటాను కోట్ల దూతలు, మహాదూతలు, శరాపులు, కెరూబులు, ఏమండి, సూర్యుడు చంద్రుడు లేని నిత్య మహిమ. సూర్యుడు చంద్రుడు లేని నిత్య మహిమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మహిమ కలిగిన ఆ పట్టణములో చీకటి రాత్రులు లేని, జీవ మరణాలు లేనిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అనంతమైనది, నిత్య మహిమతో కూడుకున్నది పరలోకపు పట్టణం. ఆ పట్టణములో దేవుడు, నా ప్రియులారా, మరి నిత్య అమరత్వము గలవాడై, పరిశుద్ధుడై, సర్వాధికారి అయి, సర్వశక్తిమంతుడై ఆయన అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అక్కడ నివాసము చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే పరలోక రాజ్యం అనేది పరిపాలనతో కూడినది. ఏమండి? రాజ్యం అంటే రాజు ఉంటాడు, రాజు పరిపాలించేదాన్నే రాజ్యం అంటారు. గమనించండి, ఇప్పుడు ఆ పట్టణంలో దేవుడు ఉంటాడు, అక్కడ ఆయన పరిపాలన కూడా జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. మరి మీరు గమనించినట్లయితే
మరి ఈ భూలోకము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భూలోకాన్ని ఎవరు పుట్టించారు, ఎవరు చేశారు? మీరు పరలోక రాజ్యం అనగానే పైకి చూపించారు. మరి ఈ భూలోకం ఎవరిది, ఎవరు పుట్టించారు? దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించాడు కదా. ఈ భూలోకాన్ని ఎవరు సృష్టించారు? దీని సృష్టికర్త ఎవరు? దీని పరిపాలకుడు ఎవరు? జాగ్రత్తగా చెప్పాలి మీరు. దీని సృష్టికర్త ఎవరు? దీని పరిపాలకుడు ఎవరు? దీనిపైన అధికారం ఎవరిది? ఇక్కడ ఎవరు రాజ్యం ఉంది? హల్లెలూయా. గట్టిగానే నమ్ముతున్నారా? ఇప్పుడు మిమ్మల్ని వేరే దారిలోకి తీసుకెళ్తా. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఈ భూమి మీద కూడా దేవుని రాజ్యం ఉందా? ఈ భూమి మీద దేవుని రాజ్యం ఉందా? ఇందాక చెప్పారుగా మీరు, ఈ భూమి ఎవరిది? దీన్ని సృష్టించింది ఎవరో, దీన్ని పరిపాలిస్తుంది ఎవరో? మరి ఇక్కడ ఆయన రాజ్యం ఉండాలిగా. మరి ఇందాక పైకి ఎందుకు చూపించారు? పరలోక రాజ్యం అంటే పైకి ఎందుకు చూపించారు? హల్లెలూయా. ప్రియులారా, పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటేనా? దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటేనా? ఒకటేనా? మత్తయి సువార్తలో మాత్రమే పరలోక రాజ్యం అని రాయబడి ఉంది. మిగిలిన 3 సువార్తలలో దేవుని రాజ్యం అనే రాయబడి ఉంది. దేవుని రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా ఒకటే. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటే. సరే, మీరు ఈ రోజున దీని గురించి పూర్తిగా అవగాహన రావాలి మీకు. దేవుని పిల్లలమైన మనకి దేవుని కార్యాలు, దేవుని జ్ఞానం సమృద్ధిగా మనలో ఉండాలి. లేకపోతే మనం నిష్ప్రయోజకులం అవుతాం. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, మరి దేవుని రాజ్యం, పరలోక రాజ్యం ఎక్కడుందంటే మీరు ఇందాక ఏం చెప్పారంటే పైకి చూపించారు. పైన ఉందని, పైన ఉందని చెప్పారు. మరి పైన పరలోక రాజ్యం ఉంటే మరి ఇక్కడేముంది? ఈ భూమి ఎవరిది? దీన్ని సృష్టించింది ఎవరు? దీన్ని పరిపాలిస్తుంది ఎవరు? ఇక్కడ ఎవరి రాజ్యం ఉండాలి? మరి పైకి ఎందుకు చూపించారు? ఇక్కడ ఆయన రాజ్యం లేదా? ఉందా? మరి ఇందాక పైకి ఎందుకు చూపించారు? పైన ఆయన రాజ్యం ఉందా లేదా? భూమి మీద ఆయన రాజ్యం ఉందా లేదా? ఉందా? హల్లెలూయా. ఆయన రాజ్యం ఉందా? దేవుని పరిపాలన ఉందా? ఎక్కడుంది? ఎలా ఉంది? ఎక్కడుంది? ఎలా ఉంది? సరే, మీరు ఇక్కడ కూడా ఉందంటున్నారు కాబట్టి పరలోక ప్రార్థన మీ అందరికి వచ్చా? పరలోక ప్రార్థన మీ అందరికి వచ్చా? చెప్పండి. ఆమేన్. ఆగండి. ఏం రావాలి? ఎక్కడి నుంచి రావాలి? మరి ఇక్కడ ఉందిగా, మళ్ళీ ఇంకెందుకు ఆ ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడుంటే మరి ఆ ప్రార్థన ఎందుకు? ఏందో మొత్తం ఇవాళ అంత ఇదిగా ఉంది కదా. హల్లెలూయా. ఇక్కడుంటే మరి ఆ ప్రార్థన ఎందుకు? మరి ఇక్కడ లేదంటే మరి ఈ రాజ్యం ఎవరిది? ఇందాక మీరే అన్నారు ఈ రాజ్యం దేవుడిదనయ్యా. సృష్టికర్త దేవుడు, దేవుడే పుట్టించాడు. మరి ఇక్కడ పరిపాలన ఎవరిది అంటే దేవుడిదే అన్నారు. మరి దేవుని ఎక్కడ ఉన్నప్పుడు మరి దేవుని రాజ్యం ఎక్కడ కూడా ఉందాయా అన్నారు. అక్కడ ఉందన్నారు, ఇక్కడ ఉందన్నారు. మరి ఉంటే ఈ ప్రార్థన ఎందుకు? హల్లెలూయా. దేవుని రాజ్యం ఉంది కదా, మరలా ఈ ప్రార్థన ఎందుకు చేయాలి మనం? అమ్మా ఏంటిది?
తప్పిపోకుండా నీ రాజ్యం నిలబెట్టయ్యా నాలుగా, నీ రాజ్యం వచ్చునుగా కనరగా. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు లేఖన భాగంలోకి మనం వెళ్ళినట్లయితే ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనే 8వ వచనం. మిగులు ఎత్తైన కొండ మీదకి ఆయన తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటి నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు ఇక్కడ సాతాను ఏం చూపించాడు? ఏమంటున్నాడు? నీకు ఈటగా, అసలు ఈటగా ఆయన ఎవడు? ఆయన ఎందుకు ఇస్తానంటున్నాడు? అసలు ఈ లోకం ఎవరిది? అది ఆయనదైనట్టుగా చెప్తున్నాడేంటి? హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుంది? దేవుని పిల్లలు ఈ లోకానికి వేరు అవ్వాలని ఉంది కదండి, ఉందా? ఈ లోకమునకు వేరై మీరు దేవునితో ఉండాలి, లోకముతో ఏమి సాంగత్యం అని అన్నాడా? హల్లెలూయా. అంటే మీకందరికీ ఒక సత్యం అర్థం అవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు ఎప్పుడైతే అపవాది యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయాడో అప్పుడు ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యము కాదు కానీ అపవాది యొక్క రాజ్యము ఏలుబడవుతూ వచ్చింది. మీకు అర్థమైందా? మరలా నేను చెప్తున్నాను, వినండి. దేవుడు ఆదాము అవ్వలను సృష్టించి వారిని ఆయన జీవింపజేస్తున్నాడు. వారికి కొన్ని కట్టడాలు, నియమాలు ఇచ్చి, కొంత ఆహారము అన్నీ ఇచ్చి, ఆయుష్ని, జీవితాన్ని ఇచ్చి, మీరు ఇలా బ్రతకండి అని చెప్పేసి దేవుడు ఆదాము అవ్వను దీవించి ఈ భూమి మీద బ్రతికింపజేస్తున్నాడు. ఇలాగా దేవుని మాట చొప్పున, దేవుని చిత్తము చొప్పున, దేవునిలో సృష్టించబడి దేవునిలో బ్రతుకుతున్నటువంటి ఈ ఆదాము అవ్వల దగ్గరికి అపవాది ఒకరోజు వచ్చాడు. వాడు సర్పములా వచ్చాడు. వాడు సర్పములా వచ్చి దేవుని ఆజ్ఞ చొప్పున, దేవుని చిత్తము చొప్పున, దేవుని యొక్క జీవములో, దేవుని యొక్క మహిమలో బ్రతుకుతున్న వీరిలోనికి వీడు ఏం చేశాడంటే దుర్బోధను పంపించాడు. ఏం చేశాడండి? దుర్బోధను పంపించాడు. కపటమైన బోధన పంపించి దేవునిలో నుండి వేరైపోయేలాగా, దేవునిలో నుండి చచ్చిపోయేలాగా, ఆ వెలుగైన దేవునిలో నుండి చీకటిలోకి వచ్చేలాగా, ఆ జీవమైన దేవునిలో నుండి మరణములకు వచ్చేలాగా, ఆ పరిశుద్ధుడైన దేవునిలో నుండి పాపములోకి వచ్చేలాగా అపవాది వాడు మానవులను తన వశంలోనికి దుర్బోధ చేసి, దురాశ కల్పించి, ఏమండి, కుయుక్తితో కూడిన మాటలు చెప్పి వీళ్ళిద్దరిని మోసం చేసి, ఏమండి, పడేసుకున్నాడు వాళ్ళకి. అర్థమైందా మీకు? ఏదేని తోటలో బ్రతుకుతున్నటువంటి ఆదాము అవ్వలు అంతకుముందు ఎలా బ్రతికారు? దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో, దేవుని నియమములో, దేవుని పరిశుద్ధతలో, దేవుని మాట చొప్పున, దేవుని జీవము కలిగి మంచిగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. నా ప్రియులారా, వాళ్ళు మంచిగా అలా బ్రతుకుతున్నప్పుడు, అలా బ్రతుకుతున్న వారి దగ్గరికి ఈ మోసగాడైనటువంటి, కుయుక్తి పరుడైనటువంటి అపవాది, ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళ దగ్గరికి వచ్చాడు. వీళ్ళ దగ్గరికి వచ్చి
వీళ్ళతో చెడ్డ మాటలు, మోసపూరితమైన మాటలు చెప్పి వీళ్లను దేవుని నుండి వేరు చేశాడు. దేవుని యొక్క జీవములో నుండి వేరు చేశాడు. దేవుని యొక్క సన్నిధిలో నుండి వేరు చేశాడు. దేవుని యొక్క పరిశుద్ధతలో నుండి వేరు చేశాడు. అర్థమవుతుందా? వీరిని వేరు చేసేసి దేవునికి వేరుగా మార్చేశాడు. హల్లెలూయా. దేవునికి వేరుగా వీళ్ళని మార్చేసి అపవాదికి ఆ రోజు నుంచి ఏం చేశాడంటే తన యొక్క ఆధీనంలోనికి తెచ్చేసుకున్నాడు. ఎవరి ఆధీనంలోకి అండి? అపవాది యొక్క ఆధీనంలోనికి తెచ్చేసుకున్నాడు. అపవాది యొక్క ఆధీనంలోనికి తెచ్చేసుకొని అపవాది యొక్క వాంఛలు, ఆశలు కలిగేలాగా వీళ్ళని చేశాడు. అపవాది యొక్క వాంఛలు, ఆశలు కలిగేలాగా చేశాడు. ప్రియులారా, ఇప్పుడు ఇక మానవుడు బ్రతుకుతున్న ఈ మానవ జీవితాన్ని పరిశీలన చేస్తే దేవుని గుణంలో బ్రతుకుతున్నాడా? దేవుని యొక్క గుణాలు కలిగి బ్రతుకుతున్నాడా? దేవుని యొక్క జీవము కలిగి బ్రతుకుతున్నాడా? దేవుని యొక్క సన్నిధి కలిగి బ్రతుకుతున్నాడా? దేవుని యొక్క పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నాడా? దేవుని యొక్క నీతి కలిగి బ్రతుకుతున్నాడా? దేవుని యొక్క ప్రేమ కలిగి బ్రతుకుతున్నాడా? దేవుని యొక్క మంచితనం కలిగి బ్రతుకుతున్నాడా? అన్ని విషయాల్లో వీడు దేవుని దగ్గర ఏమైపోయాడంటే చచ్చిన వాడైపోయాడు. దేవుని దగ్గర ఏమయ్యాడండి? చచ్చిన వాడైపోయాడు. చచ్చిన వాడైపోయి ఇదిగో వెలుగులో నుండి చీకటిలోకి పడిపోయాడు. జీవంలో నుండి మరణంలోకి పడిపోయాడు. పరిశుద్ధతలో నుండి పాపంలోకి పడిపోయాడు. నీతిలో నుండి అనీతిలోనికి పడిపోయాడు. వీడు పడిపోయినాక ఇప్పుడు వీడిపైన అధికారం, పెత్తనం అంతా కూడా ఎవరిదైందంటే అపవాదిదైపోయింది. అపవాదిది అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో దీపం ఆరిపోయింది అనుకోండి, ఏమైంది? ఇల్లు చీకటి అయిపోద్ది. చీకటి అలుముకుంటుంది. ఇంకా అక్కడ చీకటే ఏలుబడి అవుద్ది. దీపం ఆరిపోద్ది ఏమైందండి? చీకటే అక్కడ ఏలుబడైద్ది. అక్కడ చీకటే పని చేసింది. ఇక వెలుగుండిద్ది? అక్కడ వెలుగుండిద్దా? అలాగే మానవుని ఆత్మ ఆరిపోయింది. మానవుని ఆత్మ ఆరిపోయింది. నువ్వు చచ్చిన వాడు అవుతావు అన్నాడు దేవుడు. చూడండి, ఆరిపోయింది. మానవుని ఆత్మ వెలుగు కోల్పోయి చీకటి అయిపోయింది. ఆ చీకటి అపవాదిదైపోయింది. ఆ రోజు నుంచి మానవుల్లో చీకటి రాజ్యం పనిచేస్తూ వచ్చింది. హల్లెలూయా. ఆ రోజు నుంచి మానవుల్లో ఏం పనిచేస్తూ వచ్చిందండి? చీకటి రాజ్యం పనిచేస్తూ వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మానవుడు దేవుని ఆధీనంలో లేడు. ఎవడు ఆధీనంలో ఉన్నాడు? వాడి ఇచ్చలు నెరవేర్చుకుంటూ వాడు ఎట్ట ఆడమంటే అట్ట ఆడుతూ, ఎట్ట బ్రతకమంటే అట్టగా బ్రతుకుతూ అడిగేస్తే ఇప్పుడు మరి మనం చూస్తున్నప్పుడు మనుషులందరూ ప్రార్థన చేయరా అంటే చేస్తాడా? చేస్తారా? రై బూతులు ఆడుకొని ఉండరా, ప్రేమతో ఉండరా అంటే ఉంటాడా? ఉంటాడా? మంచితనం చూపురా అంటే చూపిస్తాడా? చూపిస్తాడా? ఒక్కొక్కడు కన్న తల్లికి కూడా చూపిలేడు. అవునా కాదు? అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఏ అధికారం కింద పనిచేస్తున్నారు? దేవుని అధికారం వీళ్ళలో ఉందా? దేవుని సన్నిధికి రమ్మంటే వస్తున్నారా? త్రాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, వంచనలు చేస్తున్నారు, కుయుక్తితో కూడిన పనులు చేస్తున్నారు, స్వార్థపరులుగా ఉంటున్నారు, గోతులు దవ్వేవాళ్ళుగా ఉంటున్నారు, నాశనం చేసేవాళ్ళుగా ఉంటున్నారు. అలాగే ఉంటున్నారా? వేరుగా ఉంటున్నారా? అంటే ఇప్పుడు వీళ్ళల్లో ఏది పని చేస్తుంది? ఏది పని చేస్తుంది? దేవుని రాజ్యం పని చేస్తుందా? అపవాది రాజ్యం పని చేస్తుందా? చీకటి పని చేస్తుందా? వెలుగు పని చేస్తుందా? చీకటి క్రియలు ఉన్నాయా? వెలుగు క్రియలు ఉన్నాయా? ఇప్పుడు మీరు ఒక ప్రశ్న, మీలో చీకటి క్రియలు ఉన్నాయా? వెలుగు క్రియలు ఉన్నాయా? మీలో చీకటి క్రియలు ఉన్నాయా? మీరు అపవాది కింద ఉన్నారా? దేవుని కింద ఉన్నారా? మీరు గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు పరలోకమా నరకమా తేలిద్ది మీకు. ఇప్పుడు
జీవమా మరణం అనేది తేలిద్ది. ప్రశ్నకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయ యథార్థతను పరిశీలన చేసుకొని చెప్పండి. ఏమండి, ఇప్పుడు నీలో చీకటి ఏలుబడవుతుందా, లేకపోతే వెలుగు ఏలుబడవుతుందా? ఏ రాజ్యం నీలో పనిచేస్తుంది? ఏ క్రియల నడుమ నువ్వు బ్రతుకుతున్నావు? మీరందరూ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు. ఈ భూమికి ఆయనే రాజు అయి ఉన్నాడు. ఈ నరులను ఆయనే పుట్టించుకున్నాడు. ఈ నరుల్లో తన ఆత్మను ఆయనే ఉంచాడు. ఈ నరులను తన పోలికలో తన స్వరూపంలో ఆయనే చేసుకున్నాడు. ఈ నరులకు ఆయనే ఈ అందమైన సృష్టిని, జీవమును, ఆశీర్వాదమును అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చి బ్రతుకుతున్నప్పుడు అపవాది దొంగిలించేశాడు. అపవాది ఏం చేశాడండి? దొంగిలించేశాడు. అపవాది పాడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మానవుల్లో దేవుని రాజ్యం పనిచేయకుండా చీకటి రాజ్యం పనిచేస్తూ వచ్చింది. వెలుగు లేకుండా చీకటి అయింది. దేవుడు లేకుండా సాతాను అయ్యాడు. ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద ఏమండి అపవాది సంబంధిగానే ఉన్నాడే కానీ దేవుని సంబంధిగా లేకుండా పోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ లోకములో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వినండి. ఈ లోకములో చీకటి ఉన్నది కదా, ఈ లోకములో పాపము, మరణం ఉన్నది కదా, ఈ లోకము దేవుని యొక్క అధికారం నుండి వేరైపోయింది కదా, ఈ లోకమంతా సాతాను అధికారం కింద నలిగిపోతుంది కదా, చెడిపోయి నశించిపోయి పాడైపోతుంది కదా. ఇలా పాడైపోతున్న ఇక్కడ ఈ లోకములో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని రాజ్యాన్ని మరలా తీసుకురావడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యాన్ని మరలా, దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క ఆధిపత్యాన్ని, దేవుని యొక్క జీవాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క మహిమను ఈ లోకానికి ఆయన తీసుకురావటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే సాతాను యొక్క అధికారాన్ని తొలగించేశాడు. హల్లెలూయా. ఏమండి, ఏం చేశాడు? సాతాను యొక్క అధికారం ఏంటి? పాపము, మరణం. నువ్వు తప్పు చేసావు, ఆ తప్పును బట్టి వాడు నీ దగ్గర ఉన్నాడు. నీ తప్పును బట్టి వాడు నీ దగ్గర ఏంది? ఇదిగో ఈ వ్యక్తి తప్పు చేశాడు, వీడి మరణానికి పాత్రుడు. ఇదిగో ఈ వ్యక్తిలో వెలుగు లేదు, నీతి లేదు, కాబట్టి వీడి చీకటి, వీడి నా అధికారం కింద ఉన్నాడు, నేను వీడిని నాశనం చేస్తాను, వీడిలో నేనే ఉంటాను అని చెప్పేసి వాడు నీ దగ్గర ఉన్నాడు. అమ్మా వింటున్నారా? వాడు నీ దగ్గర ఉన్నాడు. వాడు నీ దగ్గర ఏలుబడి అవుతున్నాడు. వాడు నీ దగ్గర చలామణి అవుతున్నాడు. వాడు నీలో పని చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆ పాపమును, ఆ మరణమును ఆయన ద్వారా తీసివేశాడు. హల్లెలూయా. ఆ పాపమును, ఆ మరణమును ఏం చేశాడండి? తీసేశాడు. ఇప్పుడు మనుషులందరిలో ఉన్నటువంటి పాపము, దాని యొక్క జీతమైన మరణము యేసు క్రీస్తు ద్వారా తీసివేయబడింది. హల్లెలూయా. పాపము, దాని జీతమైన మరణము యేసు క్రీస్తులో ఏమైందండి? తీసివేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసయ్య రక్తము ప్రతి పాపిని ఏం చేస్తుంది? కడుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? కడుగుతుంది అంటే నువ్వు ఇదివరకు
సాతాను యొక్క అధికారం కిందకి వెళ్ళిపోయావు కదా. నీ హృదయాంతరంగాలన్నీ కూడా, నీ అంతరింద్రియాలన్నీ కూడా సాతాను యొక్క ఇదిలో ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ఉదాహరణకి చెప్పాలంటే, ఇప్పుడు ఈ ఫోన్ ఉందండి, ఈ ఫోన్లో నేను ఏ చిప్ ఎత్తే అదే పనిచేసేది, అవునా కదా. నేను ఏ చిప్ వేస్తే ఆ చిప్పే పనిచేసింది. ఇప్పుడు దాకా మనలో ఏ చిప్ ఉంది? అపవాది చిప్ ఉంది. సిమ్ కార్డు అంతే దీనిలో. ఆ నెట్వర్క్ పనిచేస్తుంది. ఏ నెట్వర్క్? అపవాది యొక్క నెట్వర్క్, అపవాది యొక్క చిప్, ఆ సిగ్నల్లే, ఆ జీవితమే. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన విలువైన రక్తముతో దానికి సంబంధించిందంతా కూడా మన హృదయాంతరంగాల్లో నుండి తీసివేస్తున్నాడు. హల్లెలూయా. దానికి సంబంధించిందంతా కూడా మన హృదయాంతరంగాల్లో నుండి ఆయన తీసివేస్తున్నాడు. అదే యేసు రక్తములో కడగబడటం అంటే. నువ్వు పాపమును ఒప్పుకోవటం అంటే అదే. నువ్వు పాపమును ఒప్పుకోవటం అంటే అదే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు పాపమును ఒప్పుకున్నప్పుడు, నీవు యేసు రక్తములో కడగబడినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవేమవుతావంటే ఆ యొక్క సాతాను యొక్క చీకటి యొక్క అధికారములో నుండి పూర్తిగా నువ్వు బయటికి వస్తావు. హల్లెలూయా. చీకటి సాతాను యొక్క అధికారంలో నుండి నువ్వేమవుతావండి? పూర్తిగా నీవు బయటికి వస్తావు. ఇప్పుడు యేసు రక్తము నిన్ను ఏం చేసిందంటే కడిగి పరిశుద్ధపరిచి, ఇప్పుడు కొత్త సృష్టి అన్నాడు కదండి, నూతన స్వభావం, నూతన పోలిక మార్చేశాడు మనలో. హల్లెలూయా. ఇప్పుడు ఇక అపవాదికి చిప్పుకు చోటు లేకుండా ఇప్పుడు కొత్త చిప్ వేసాడు మనలో. అదేంటో తెలుసా? పరిశుద్ధాత్మ. ఏంటిదండి? ఏ చిప్ అది? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఎవడు యేసు రక్తములో తమ పాపములు ఒప్పుకొని కడుక్కుంటాడో, వాని అంతరంద్రియాలు పవిత్రపరుచుకుంటాడో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ ఫోన్లో సాఫ్ట్వేర్ పాడైపోయింది అనుకోండి, పాత సాఫ్ట్వేర్ అంతా డిలీట్ చేసేసి కొత్త సాఫ్ట్వేర్ ఎక్కిస్తారు. ఆ కొత్త సాఫ్ట్వేర్ ఎక్కించినాక కొత్త దానితో పనిచేసింది ఇక ఫోను. హల్లెలూయా. అట్లాగే ఇప్పుడు యేసు రక్తములో కింద ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీవు అదంతా కూడా పాత తీసేసుకోండి. ఎవడ నువ్వు ఎక్కడ ఫోన్ మాట్లాడుతున్నావు? ఇందాక ప్రార్థనలో బయటికి వెళ్ళి మాట్లాడాలి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం జాగ్రత్తగా వినాలి. అందరూ దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చినాక, దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చినాక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఇప్పుడు మనలో పనిచేసేది ఏంటంటే ఆ నెట్వర్కే పనిచేసేది, ఆ సిగ్నలే పనిచేసేది. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు ఏం చేశాడంటే, అయ్యా పరలోక రాజ్యం వచ్చింది, పశ్చాత్తాపడి దానిలోనికి ప్రవేశించండి. హల్లెలూయా. ఇందాక మనం చదివింది అదే కదా, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించండి. మారు మనసు. ఇదివరకు పాపంలో ఉన్నావు, మారు మనసు నీకు ఎందుకంటే ఇందుకే. నువ్వెందుకు పాపం నొప్పుకోవాలి? నువ్వు ఎందుకు కడగబడాలంటే దానికి కారణం అపవాది నీలో పనిచేస్తుంది, చీకటి నీలో పనిచేస్తుంది. దేవుని రాజ్యానికి కానీ, దేవుని నీతికి కానీ, దేవునికి కానీ నీలో చోటు లేకుండా పోతుంది. అందుకని నువ్వేం చేయాలి? దాని విషయమై మారు మనసు పొందాలి. దాని విషయమై నువ్వు పశ్చాత్తాపడి, అయ్యా నేను పాపినని ఒప్పుకోవాలి. ఏమండి? మారు మనసు పొందుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏమండి? దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఎలా ప్రవేశిస్తావు? ఒప్పుకోనుడు ద్వారా. ఏమండి? పశ్చాత్తాపడు ద్వారా. అర్థమవుతుందండి? యేసు రక్తములో కడగబడు ద్వారా, మారు మనసు బాప్తీసం పొందుకోవడం ద్వారా, ప్రియులారా పరిశుద్ధాత్మను కలిగి ఉండుట ద్వారా. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గ్రహించాల్సింది ఏంటంటే, మీరు ఒక సత్యాన్ని గ్రహించాలి. దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీద లేకుండా అపవాది నాశనం చేశాడు. అపవాది నాశనం చేశాడు. అయితే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి అపవాది యొక్క రాజ్యాన్ని నాశనం చేశాడు. అర్థమైందా?
అపవాది క్రియలు లయపరచుటకి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన అపవాది రాజ్యాన్ని నాశనం చేసి ఏమండి పరలోక రాజ్యాన్ని మరలా మన మధ్యలోనికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. మరలా నీ హృదయంలోకి దేన్ని తీసుకొచ్చాడండి? దేవుని రాజ్యాన్ని నీ హృదయంలోకి తీసుకొచ్చాడు. దేవుని యొక్క అధికారంలోకి నిన్ను తీసుకొని వచ్చాడు. దేవుని యొక్క పరిశుద్ధతలోకి నిన్ను తీసుకొని వచ్చాడు. దేవుని యొక్క వెలుగులోకి నిన్ను తీసుకొని వచ్చాడు. అందుకే అన్నాడు, మీరు ఈ లోకానికి వెలుగు అన్నాడు. అవునా? మీరు ఈ లోకానికి వెలుగు, చీకటికి ఏమాత్రం లేదు. మీ దీపాలు నేను ఇప్పుడు ఏం చేశాను? వెలిగించాడు దేవుడు. హల్లెలూయా. మరణమును తీసివేయుట ద్వారా, పాపమును తొలగించుట ద్వారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చీకటికి చర్మగీతం పాడేసి ఇదిగో ఆయన మనలోనికి మరలా దేవుని వెలుగుని తీసుకువచ్చి మనలో దేవుని రాజ్యాన్ని మరలా స్థాపించాడు. ఎవడు మారు మనసు పొందుతాడో, వినండి జాగ్రత్తగా, కొద్ది మాటలు వినండి. ఎవడు మారు మనసు పొందుతాడో, ఎవడు రక్షించబడతాడో, ఎవడు దేవుని ఆత్మను కలిగి ఉంటాడో వాడిలో ఇప్పుడు దేవుని రాజ్యం పనిచేసిద్ది. హల్లెలూయా. వాడిలో ఏం పనిచేసిద్దండి? దేవుని రాజ్యం పనిచేసిద్ది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ఇప్పుడు దేవుని రాజ్యాన్ని కలిగి ఉన్నాడు, దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు, దేవుని జీవాన్ని కలిగి ఉన్నాడు, దేవుని వెలుగు కలిగి ఉన్నాడు, దేవుని మహిమను కలిగి ఉన్నాడు. దేవునితో వానికి సంబంధం ఏర్పడింది. ఆయన అంటున్నాడు, ఇదిగో నాలో అంటుకట్టబడ్డారు మీరు అంటాడు, నా యందు మీరు, నీ యందు నేను అంటాడు. ఇప్పుడు దేవుల్లో మనం ఒకటి అయిపోయాము పిల్లారా. ఇప్పుడు మనము దేవుని పోలికలోకి ఇదైపోయాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరలా మనం ఇప్పుడు ఏమయ్యామంట? దేవుని పిల్లలం అయిపోయాం. హల్లెలూయా. ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి నుండి వేరైపోయాడు. తండ్రి నుండి ఏమయ్యాడండి? వేరైపోయాడు. అపవాది యొక్క ఆశలతో జీవితాన్ని ఏం చేసుకున్నాడండి? వ్యభిచారంతో, జోదంతో, త్రాగుడుతో, వ్యసనాలతో, మత్తులతో బ్రతికి జీవితాన్ని అంతా, డబ్బు అంతటిని పాడు చేసుకొని నాశనం అయిపోయాడు. అయితే వాడికి బుద్ధి వచ్చింది. వాడు ఎక్కడికి వచ్చాడు? తండ్రి ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. వాడు తండ్రి ఇంటికి వచ్చాడు. ఇప్పుడు వాడు పాడైపోయిన ఆ మురికంతా ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? తీసివేశాడు. హల్లెలూయా. వాడికి ఇదివరకు ఆకలి ఉంది, ఏమండి, చచ్చిపోయే పరిస్థితి ఉంది, మురికిపోయింది, ఆకలి కూడా పోయింది. ఎందుకంటే తండ్రి దగ్గర విందు ఉంది. ఆ విందు జీవానికి సాదృశ్యం. హల్లెలూయా. ఆ విందు జీవానికి సాదృశ్యం. ఏమండి, స్నానం అనేది పవిత్రతకు సాదృశ్యం. కొత్త బట్టలు అనేవి నూతన జీవితానికి సాదృశ్యం. ఉంగరం అనేది వారసత్వానికి సాదృశ్యం. అధికారం, వారసత్వం. హల్లెలూయా. అర్థమైందా మీకు? శుభ్రం అనేదేమో మారు మనసుకు, పవిత్రతకు సాదృశ్యం. కొత్త వస్త్రాలనేవి నూతన జీవితానికి సాదృశ్యం. ఉంగరం అనేది కుమారత్వానికి, వారసత్వానికి సాదృశ్యం. విందు అనేది జీవానికి సాదృశ్యం. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి మొన్నటిదాకా పందుల దగ్గర ఉన్నాడు. మొన్నటిదాకా ఎక్కడ ఉన్నాడు? ఆకలితో ఉన్నాడు, శాపంలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? మంచి వస్త్రాలతో ఉన్నాడు, సన్నపు నార వస్త్రాలతో. ఏమండి, మంచి ఆహారంతో ఉన్నాడు, మంచి సంతోషంతో. ఎందుకని? అక్కడ ఏముంది? పెద్దన్నే వచ్చి చూశాడు. పెద్దన్నే వచ్చి చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్నయ్యకి ఏమైనా పడుతున్నాయి? మేళాలు, తాళాలు, వాయిద్యాలు. ఎందుకని? ఇక్కడ పండగ ఉంది. హల్లెలూయా. ఎందుకని? ఇక్కడ పండగ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఇక తండ్రి ఆధీనంలోనికి వచ్చేసాడు. తండ్రి దగ్గరే బ్రతుకుతున్నాడు. ఇక లోకంలో లేడు, లోకాశల్లో, లోక మురికిలో లేడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు, తండ్రి చిత్తంలో ఉన్నాడు, తండ్రి స్వాధీనంలో ఉన్నాడు, తండ్రి పరిశుద్ధతలో ఉన్నాడు, తండ్రి వారసత్వంలో ఉన్నాడు, తండ్రి జీవంలో ఉన్నాడు, తండ్రి సంతోషంలో ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి సంతోషంలో ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక ప్రశ్న నిన్ను అడుగుతున్నాను. నీవు ఆ తండ్రి సంతోషంలోకి వచ్చావా? ఆ తండ్రి జీవంలోకి నువ్వు వచ్చావా?
ఆ తండ్రి సంతోషంలోకి, ఆ తండ్రి జీవంలోనికి, ఆ తండ్రి అధికారంలోనికి, ఆ తండ్రి ఇచ్చేటువంటి ఆ కొత్త దానిలోనికి నువ్వు వచ్చావా? అది యేసయ్య నీకు తీసుకొచ్చి ఆయన అంటున్నాడు, అబ్బాయ్ పరలోక రాజ్యం వచ్చింది, మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, దానిలోనికి ప్రవేశించాడు. తప్పిన కుమారుడు వెళ్ళాడు, ప్రవేశించాడు, దానిలో ఉన్నదంతా కూడా పొందుకున్నాడు. హల్లెలూయా. దానిలో ఉన్నదంతా కూడా పొందుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? హ్యాపీగా బ్రతికేస్తున్నాడు. మరి ఇప్పుడు నీ వంతు వచ్చింది. ఇప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, వేర్ ఆర్ యు? నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడ నిలబడి ఉన్నావు? నీలో ఏది పనిచేస్తుంది? దేవుని రాజ్యం పనిచేస్తుందా? దేవుని యొక్క అధికారంలోకి నీవు ఉన్నావా? దేవుని అధికారంలో నీవు ఉన్నావా? హల్లెలూయా. దేవుని అధికారంలో నీవు ఉన్నావా? ఏ రాజ్యం నీలో ఉంది? చీకటి రాజ్యం నీలో ఉందా? దేవుని రాజ్యం నీలో ఉందా? ఏ రాజ్యంలో, ఏ అధికారంలో నీవు ఉంటున్నావో ఆలోచన చేయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుని రాజ్యాన్ని నీ హృదయంలో స్థాపించాడు. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని ఎక్కడ స్థాపించాడు? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన రాజ్యాన్ని హృదయంలో స్థాపించాడు. ఎందుకో తెలుసా? నీ హృదయంలో స్థాపించబడితే నీవు ఆ రాజ్యాన్ని కలిగి ఉంటావు, నీవు ఆ వెలుగును కలిగి ఉంటావు. నువ్వెప్పుడైతే ఆ రాజ్యాన్ని కలిగి ఉంటావో, నువ్వెప్పుడైతే ఆ వెలుగును కలిగి ఉంటావో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ద్వారా ఏమొచ్చింది? నీ ద్వారా ఏమొచ్చిందండి? నీ ఇంట్లో నువ్వు దేవుని రాజ్యాన్ని కలిగి బ్రతకాలి. నీ ఇంట్లో నువ్వు దేవుని వెలుగు కలిగి నువ్వు బ్రతకాలి. నీవు పనిచేసే కాడ, నా ప్రియమైన దేవుని బిడ్డలు, నేను మీకు ఒక మాట చెప్తాను. సంపంగి పువ్వును ఎక్కడ పెట్టినా ఎలా ఉంటుంది? దాని వాసనలో ఏమైనా మార్పు వచ్చిద్దా? వచ్చిద్దమ్మా? ఎక్కడ పెట్టినా కానీ మరి అదే బురదనే. హల్లెలూయా. ఎక్కడ పెట్టినా దాని క్వాలిటీ, గుణం ఏమైనా మారిద్దా? హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మరి నీవు కూడా దేవుని రాజ్యాన్ని కలిగి ఉంటే దేవుని గుణాలే నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. దేవుని గుణాలే, దేవుని వెలుగే నీవు కలిగి ఉంటావు. ప్రియులారా, నీ ద్వారా దేవుడు ఏమండి? దేవుడు నీ ద్వారా ఆ రాజ్యాన్ని ఇక్కడ ప్రతిబింబింప చేయాలని చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకే నిన్ను నన్ను అద్దము వల్లే ఆయన ప్రతిబింబించాలని వాక్యం మనకు చెప్తుంది. హల్లెలూయా. అద్దము వల్లే మనం ఎలాగుండాలంటే ఆయన్ని ప్రతిబింబించాలి. అంటే అద్దంలో నీ ముఖం చూస్తే ఎలా కనపడుతుందో, నీవు క్రీస్తు యేసుకు అద్దం అవ్వాలి. నువ్వు యేసుక్రీస్తుకి అద్దం అవ్వాలి. నువ్వు అద్దం అయితే నీలో ఉన్నటువంటి గుణలక్షణాలన్నీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మా వినాలి, యేసుక్రీస్తు ద్వారా కనబడాలి. హల్లెలూయా. ఆయన వెలుగు నీలో ఉండాలి. చీకటి ఇంక ఉండకూడదు. ఆయన వెలుగు నీలో ఉండాలి. ఇంకా చీకటి అనేది నీలో ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యం నీలో ఉండాలి, ఆయన ఆత్మ నీలో ఉండాలి, ఆయన చిప్పే నీలో పనిచేయాలి, ఆయన నెట్వర్క్ నీలో పనిచేయాలి, ఆయన సిగ్నల్ నీలో ఉండాలి. ఇక వేరేది ఉండకూడదు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నారా? అందుకే యేసు ప్రభు వారు చెప్పాడు ప్రార్థన చేయమని, తండ్రి నీ చిత్తం పరలోకమందు భూయందు నెరవేరునుగా అన్నాడు కదండి. నీ రాజ్యం మాకు ఎందుకని అడగమన్నాడంటే అది నువ్వు పొందుకోవాలి కాబట్టి. హల్లెలూయా. ఏమండి, ఇదిగో నీ ఇంట్లో చీకటి రాజ్యాన్ని ఏలుబడి చేసే ప్రతినిధులు ఉన్నారు. వారి ద్వారా నీ ఇల్లంతా నరకమే. ఒక తాగుబోతుడి ద్వారా, ఒక తిరుగుబోతుడి ద్వారా, ఒక వ్యసన పరుడు ద్వారా, ఒకడు అక్రమం, అది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే, ఆ ఇంట్లో ఏమవుతుంది? అయ్యే ఉంటాయి. అదే శోధన, అదే వేదన, అదే బాధ, అదే శాపం ఉంటాయా ఉండవా? అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అదే నీవు దేవుని రాజ్యాన్ని కలిగి ఉంటే, దేవుని రాజ్యాన్ని నువ్వు కలిగి ఉంటే నీ ద్వారా దేవుని సుగుణాలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా.
ఏమండి, నీ ద్వారా దేవుని వెలుగు ఉంటుంది, నీ ద్వారా దేవుని జీవం ఉంటుంది, నీ ద్వారా దేవుని మహిమ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అన్నాడు, పరలోక రాజ్యం ఈ మధ్యలోనే ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఆ రాజ్యం మన మధ్యలో ఉంది. యోహాను సువార్తలు అంటున్నాడు, లోకములో వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించటం లేదు. లోకములో వెలుగు ప్రకాశిస్తుందంట, కానీ చీకటి ఏం చేస్తుందంట దాన్ని. ఈ చీకటిలో వెలుగుగా యేసు ప్రభు వారు వచ్చాడు, తన రాజ్యాన్ని తీసుకొని వచ్చాడు. మనుషులు క్రియలంట చీకటి క్రియలైనందున, మురికి క్రియలైనందున వెలుగులోకి రాలేకపోతున్నారంటాడు. అర్థమైందా? అరే బాప్తిసం తీసుకోరా అన్నావు అనుకో, ఏమంటాడు అన్న, నా అలవాట్లు మంచి కాదులేనా, అందుకే నేను అంటాడా లేదా? నా అలవాట్లు, నా పనులు, నా నడబడి, కాబట్టి నేను అంటే వాళ్ళు ఏం పని చేస్తుంది అర్థమవుతుందా? చీకటిలో వెలుగు వచ్చింది, దేవుని రాజ్యాన్ని దగ్గరికి తీసుకొచ్చాడు ఆయన. కానీ నువ్వే చీకటి క్రియల ద్వారా ఆ వెలుగులోకి రాలేకపోతున్నావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు ఆలోచన చేయండి. ఇప్పుడైనా ఆ చీకటిని విడిచిపెట్టండి. ఆ చీకటిని విడిచిపెట్టకపోతే మీరు ఎక్కడున్నారో తెలుసా? వెలుగుకు వేరుగా ఉన్నారు. అంటే దేవునికి వేరుగా ఏదేని తోటలో నుంచి త్రోసివేయబడ్డట్టు, జీవవృక్ష ఫలాలు తినకుండా త్రోసివేయబడ్డట్లు, మరణానికి ఇదైపోయినట్లుగా పాపములో ఉన్న నీలో, చీకటిలో ఉన్న నీలో మరణమే ఉంది, గుర్తుపెట్టుకో. నాశనమే ఉంది, గుర్తుపెట్టుకో. నువ్వు చేస్తున్న తప్పుడు పనుల ద్వారా శాపము, మరణము, నాశనము, నష్టము, కీడు తప్ప ఏమన్నా ఉందా? వాటి ముగింపు ఏదైనా ఉందా? చెప్పాలి. నువ్వు చేస్తున్న అక్రమ క్రియల వల్ల, నువ్వు చేస్తున్న దుర్మార్గం వల్ల, నువ్వు చేస్తున్న తప్పుడు నడక వల్ల, తప్పుడు క్రియల వల్ల మేలేదైనా ఉందా? మంచి ఏదైనా ఉందా? నీతి ఏదైనా ఉందా? పవిత్రత ఏదైనా ఉందా? సమాధానం ఏదైనా ఉందా? వాటి ముగింపు ఏంటి? నష్టపోతావు కదా. నువ్వు నశించిపోకూడదని యేసు ప్రభు వారు ఏం చేశాడు తెలుసా? నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చెను. అపవాది తేలికగా నిన్ను పడేశాడు. నీ యవ్వన కాలంలోకి రాగానే నిన్ను యవనించలోకి, లోకాశలోకి తీసుకెళ్ళాడు. అవ్వకి ఆశ చూపించినట్లు, ఆదాముకి ఆశ చూపించినట్లు నిన్ను కూడా తీసుకువెళ్ళాడు. డబ్బు ఆశతో, శరీరాశతో, వ్యామోహాలతో నిన్ను తీసుకెళ్ళాడు. నిన్ను పడేశాడు, నిన్ను నాశనం చేశాడు, నిన్ను ఆ చీకటిలో నలిగొట్టాడు, నిన్ను ఆ బురదలో ఊబిలో కూర్చోబెట్టాడు, కూరికిపోయినట్టుగా చేశాడు. ఇప్పుడు నువ్వేమవుతున్నావు? దానిలో చెడిపోయి ఉన్నావు, పడిపోయి ఉన్నావు, శాపగ్రస్తమైన నాశనముతో వేదన పడుతూ ఉన్నావు. అలాగున్నా నిన్ను రక్షించడానికి, దేవుని రాజ్యాన్ని నీలో స్థాపించడానికి యేసు వచ్చి ఆ వెలుగును, ఆ రాజ్యాన్ని దగ్గరికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. చీకటి నీలో నుండి తీసాడు. హల్లెలూయా. జీవము నీలోకి తెచ్చాడు, జీవాన్ని నీలోనికి తెచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దానిలోకి నిన్నేమంటున్నాడు? ప్రవేశించమంటున్నాడు. ఏమండి, ప్రవేశించిన నీతో ఏమంటున్నాడు తెలుసా? ఆ వెలుగు కలిగి బ్రతకమంటున్నాడు. హల్లెలూయా. దీపాన్ని వెలిగించి ఎవడో కొంచెం కింద, మంచం కింద పెట్టాడు. ఎక్కడ పెడతాడు? అందరికీ వెలుగిచ్చినట్లు అది దీపస్తంభం మీదే ఉంచుతాడంట. హల్లెలూయా. అది ఎక్కడ ఉంచుతాడమ్మా? దీపస్తంభం మీదే ఉంచుతాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నిన్న ఆయన అందరికి వెలుగుగా ఉంచాలని చూస్తున్నాడు. నిన్న ఆ రాజ్యంలోకి తీసుకొచ్చి నిన్ను వెలుగుగా ఉంచాలని ఆయన చూస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇంకా అపవాది సంబంధులుగా బ్రతుకుతారా? దేవుని సంబంధులుగా మారుతారా? చీకటిలోనే ఉంటారా? లేక వెలుగులోకి వస్తారా? మరణంలో ఉంటారా? జీవంలో ఉంటారా? నరకంలో ఉంటారా? నిత్య జీవంలో ఉంటారా? ఆలోచన చేయండి. ఈ లోకంలో వెలుగుగా ఉంటారా? అనగా దేవుని పిల్లలుగా ఉంటారా? లేక చీకటిలో అపవాది పిల్లలుగా ఉంటారా? మీరు ఆలోచన చేయండి ప్రియులారా. మీరు ఆలోచన చేసి నీ హృదయంలో ఏది ఏలుబడవుతుందో తెలుసుకొని, ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే ఇప్పుడైనా సరే పశ్చాత్తాపడి, ప్రభువా నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకో. దొంగ అడిగాడండి.
నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను అన్నాడా లేదా? చేర్చుకోమని ఒక దొంగ అడిగాడు సిలువలో. నువ్వు దొంగ కంటే దారుణానివి, పరమ దొంగవి నువ్వు. ఇంతవరకు అడగట్లా నువ్వు, ఇంతవరకు నువ్వు అడగట్లా. అంటే నువ్వు ఎవరివి? ఇంకా దొంగ కంటే పరమ దొంగ. నువ్వు దొంగ కంటే పరమ దొంగ. దొంగ అయిన దేవుని రాజ్యంలోకి ప్రవేశించాడు కానీ నువ్వు రాట్లా. ఇంకొక దొంగలు ఉన్నారు, రాజ్యంలోకి వచ్చామని చెప్తూ చీకట్లో బ్రతుకుతున్నారు. రాజ్యంలోకి వచ్చామని బ్రతుకుతూ దొంగలు దొరలవుతున్నారండి. మృతులు జీవాన్ని స్వతంత్రించుకుంటున్నారండి. వీళ్ళు మాత్రం అలాగే ఉంటున్నారు. నువ్వు ఆలోచన చేయి, నీలో ఏ రాజ్యాన్ని పెట్టుకుంటావు? చీకటి రాజ్యాన్ని పెట్టుకుంటావా? వెలుగు రాజ్యాన్ని పెట్టుకుంటావా? దేవుని పోలిక దేవుని రాజ్యాన్ని నీలో పెట్టుకుంటావా? అయ్యా ఇదిగో ప్రభువా నీవు నన్ను పరిపాలించంటావా? లేకపోతే అపవాది నువ్వు నన్ను పరిపాలించంటావా? నీ హృదయంలో స్థానం ఎవరికి? నీ మీద పెత్తనం ఎవరికి? నీ ఎవరి ఆశలో బ్రతుకుతావు? ఎవరి ఆలోచనలో బ్రతుకుతావు? ఎవరి వాంఛలు నెరవేరుస్తావు? ఎవరిది చేస్తావు? ఎవరికి నీ హృదయం? ఏమండి, ఎవరికి నీ యొక్క మరి ఆ జీవితాన్ని ఎవరికి నువ్వు దారపోస్తావు అనేది నువ్వు ఆలోచన చేయి. ఇప్పటిదాకా దేవునికి ఇచ్చావా, దెయ్యానికి ఇచ్చావా? ఆలోచన చేయి. ఆలోచన చేసి ఇప్పటికైనా ప్రభువా మరి నా హృదయాన్ని, నా జీవితాన్ని నా సృష్టికర్త అయిన నీకు ఇవ్వకుండా ఇంతవరకు అపవాదికి ఇచ్చానయ్యా, నన్ను క్షమించండి. అపవాది బ్రతుకులో నేను బ్రతికానయ్యా, క్షమించండి. నన్ను మీరు క్షమించి ఇదిగో ఈరోజు నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నేను నాకు ఇష్టపడుతున్నాను. నీ అధికారం, నీ ఆధిపత్యం, నీ రాజ్యం నాలో పనిచేయాలని, నీ గుణాలు, నీ ఆలోచనలు నేను కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా. ఈరోజు నుంచి నా హృదయంలోకి వచ్చి ఆ చీకటి, ఆ పాపము తప్పిపోయిన కుమారులో నుండి తీసేసినట్లు నాలో నుండి తీసివేసి ప్రభువా నన్ను పరిశుద్ధపరచు నాయన అని దేవుణ్ణి అడగండి. హల్లెలూయా. దేవుని ఆత్మతో నన్ను నింపండి అయ్యా అని దేవుణ్ణి అడగండి. దేవుని ఆత్మను అయ్యా నాలో ఉండాలి, నువ్వు నాలో ఉండాలి, నీ రాజ్యం నాలో పనిచేయాలి, నీ గుణాలు నాలో పనిచేయాలి. నీ బిడ్డగా నేను బ్రతకాలయ్యా. ఈ లోకంలో నీ వెలుగుతో నేను ఉండాలయ్యా, నీ మహిమతో నేను ఉండాలయ్యా. మరణంలో నుండి నన్ను తీసుకురాయ్యా బయటికి, ఆ శాపంలో నుండి తీసుకురయ్యా నన్ను బయటికి. నీ జీవంలోకి, నీ ఆశీర్వాదంలోకి నన్ను చేర్చు ప్రభువా. నేను నీ ఏదైనా తోటలోనే ఉండాలయ్యా, నీ జీవవృక్ష ఫలాలే కలిగి ఉండాలయ్యా. నీ ఆనందము, నీ ఆశీర్వాదము కలిగే నేను ఉండాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి సంతోషములో ఉన్నట్లు, ఆ విందులో ఉన్నట్లు, ఆ అధికారంలో ఉన్నట్లు, ఆ క్రొత్తదైన శుభ్రమైన మంచి జీవితంలో ఉన్నట్లు నేను కూడా అలాగ నీలో ఉండాలనుకుంటున్నాను ప్రభువా. నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకోయ్యా. దొంగ అడిగాడు, నేను పరమ దొంగగా ఉండి ఇంతవరకు అడగలేకపోయాను. ఈరోజు నేను అడుగుతున్నాను, నన్ను కూడా నీ రాజ్యంలోకి చేర్చు. నీ రాజ్యం నా హృదయంలో ఉండాలి, నీ రాజ్యం నాతో ఉండాలి. ఈ భూమి మీద ఆ రాజ్యమే ఏలుబడి అవ్వాలి, అపవాది రాజ్యం ఏలుబడి కాకూడదు అని నువ్వు ప్రార్థన చేసి దేవుని కొరకు నిన్ను నువ్వు ఇప్పుడు సమర్పించుకొని, దేవుని కొరకు నిన్ను ప్రతిష్ఠించుకొని, ఇక మీదట చీకటి మాటలే కానీ, చీకటి పోకడే కానీ, చీకటి ఆలోచనలే కానీ, చీకటి నడవడికే కానీ నువ్వు చేయకుండా ఈ భూమి మీద ఈ మనుషుల మధ్య నీవు దేవుని యొక్క ఆలోచనలతో, దేవుని యొక్క మహిమతో, దేవుని యొక్క మాటలతో, దేవుని యొక్క గుణాలతో, దేవుని యొక్క పోలికలో ఈ భూమి మీద నీవు బ్రతకాలి. అలా బ్రతుకుతారా? ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని తీసుకొస్తారా? దేవుని రాజ్యాన్ని చూపిస్తారా? దేవుని రాజ్యం కొరకు పని చేస్తారా? మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి నా ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మీరు ఒక సరైన నిర్ణయంలోకి వచ్చి ఇప్పుడు దేవునికి మీరు ఇది కాగలిగితే దేవుడు ఈ రోజున మీ జీవితంలో ఒక మంచి కార్యాన్ని, గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఈ భూమి మీద మరి నాశనాన్ని తెస్తారో, జీవాన్ని తెస్తారో, వెలుగు కలిగి ఉంటారో, చీకటి కలిగి ఉంటారో, అనేకులకు ఆశీర్వాదాన్ని ఇస్తారో, లేక శాపంలో ఉంటారో మీరు ఆలోచన చేయండి. యేసు అయితే ఆయన మనం కోల్పోయినా కానీ ఆయన ఈ లోకానికి వచ్చి తిరిగి అపవాది రాజ్యాన్ని ఆయన ఎప్పుడో నాశనం చేసి నీకు రక్షణ ఇచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్నెప్పుడో రక్షించాడు. ఆయన నీకెప్పుడో దేవుని రాజ్యాన్ని ఇచ్చాడు. ఆయన నీకెప్పుడో జీవాన్ని, మేలును, వెలుగును, ఆశీర్వాదాన్ని ఎప్పుడో ఇచ్చాడు. కానీ దానిలోకి నువ్వే ప్రవేశించాలి, తెలుసుకో. దానిలోనికి నువ్వే
ప్రవేశించాలి. తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లుగా నువ్వు రావాలి. నువ్వు వస్తే తండ్రి సంతోషంలో నీవు కూడా సంతోషిస్తూ ఉంటావు. అక్కడికి ఆకలి ఉండదు, అక్కడికి దప్పిక ఉండదు, అక్కడికి మరణం ఉండదు, అక్కడికి సాగు ఏడుపులేవి ఉండవు. అక్కడ జీవమే, అక్కడ ఆశీర్వాదమే. కాబట్టి ప్రియులారా, అవి నీకు దొరుకునట్లుగా ఈరోజు ప్రభులోకి రమ్మని ప్రభు పేరట సెలవిస్తే నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.